మహాగరుడ మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, సైన్యములకు అధిపతిగా యెహోవా, అత్యున్నత సింహాసనాసీనుడైన మా గొప్ప దేవా, పరిశుద్ధ దేవదూతలతో పరలోకములో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కెరూబులతో శరాబులతో కొనియాడబడుచున్న మా గొప్ప తండ్రి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, మా దేవా మీకే స్తోత్రములు. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు ఆడవు నీవే, ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, ప్రభువా నిన్ను నేను. ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు, అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి నడుం బిగించినటువంటి మహానేత ఆయన. ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షించబడితే వారు దేవుని రాజ్యము ప్రవేశిస్తారని లేఖన భాగం సెలవిస్తుంది. ఈ యొక్క జయంతిని పురస్కరించుకొని నేను చెప్పే వాక్యాంశం ఏమిటంటే, దేవుని మూలముగా జన్మించిన వారు. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, బోర్న్ ఆఫ్ గాడ్. దైవ సంకల్పం ప్రకారంగా జీవించినటువంటి వారు. చాలా మంది చెప్తూ ఉంటారు, కోట్లాది జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైనది అంటూ ఉంటారు. అదే సందర్భంలో మానవుడు కారణ జన్ముడు అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే నిజముగా కారణ జన్ముడు అనే వాక్యాన్ని వింటారో వారితో ఖచ్చితంగా దేవుడు తన లేఖనం ద్వారా మాట్లాడతాడు. హృదయంతో వినే వారితో దేవుని లేఖనం ద్వారా మాట్లాడతాడని భక్తులు డేవిడ్ రోపర్ గారు ఇలా చెప్తున్నారు. సో వీ నెవర్ లివ్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దైవ వాక్యం లేకుండా మనము జీవించలేము. వాక్యపు నెరవేర్పు ఆ నాయకుల యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. చాలా బుక్స్ ఉంటాయి, మెనీ బుక్స్ ఇన్ఫార్మ్స్ బట్ ఓన్లీ వన్ ట్రాన్స్ఫార్మ్స్. చాలా పుస్తకాలు సమాచారాన్ని ఇస్తాయి, కానీ రాజశేఖర రెడ్డి గారి జీవితంలో బైబిల్ వారికి పూర్తి పరివర్తన తీసుకుని వచ్చి ఆ వాక్యమును వారు నెరవేర్చి ఉన్నారు. ఆలోచించారు. వన్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్త్ ఇయర్లీ స్టడీ అబౌట్ ఇట్. సంవత్సరాల తరబడి చదువుట కంటే ఆ వాక్య ప్రకారం ఒక అడుగు ముందుకేయటమే గొప్ప సంతృప్తినిస్తుంది. అది మేలైంది. సో వారు దేవుని మూలముగా జన్మించారు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చారు అనడానికి రెండవ కారణం వాక్యపు నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మూడవ లక్ష్యం ఏమిటంటే, ఇక్కడ రాయబడినటువంటి మాట, వారు లోకాన్ని జయించుటకు ఏమిటంట? విశ్వాసమే, ఫెయిత్. అలా కుటుంబానికి ఇచ్చాడు. అంతేకాదు, డాక్టర్ వైఎస్ఆర్ గారిని ప్రేమించేటువంటి ప్రతి గుండె విషయంలో చూస్తే ఎప్పటికీ కూడా తరాలు మారుతున్నా, సంవత్సరాలు పెరుగుతున్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మరుపు అనేది లేకుండా మరుపు రానిటువంటి నాయకుడుగా వదిలించుకున్నారు. అదే ఇన్ఫార్మ్నెస్, అదే ప్రతిరూపాన్ని వారి యొక్క బిడ్డలో కూడా దేవుడు అనుగ్రహించాడు. అదేవిధంగా దేవుని కృపా మహదైశ్వర్యములు ఆ కుటుంబం అంతటికి కూడా సదా వర్ధిల్ల చేయునుగాక. తరవంచండి, కళ్ళు మూసుకున్నారు. కొన్ని క్షణాలు మౌనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ దైవనామ స్మరణ చేద్దాం. మౌనంగా ఉన్నాం కొన్ని నిమిషాలు, కొన్ని క్షణాలు. మహోన్నతుడైన మా ప్రభువా, సర్వోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు సార్వభౌముడు, పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతింపబడుతున్న మా పరమ తండ్రి, నీకు వందనములు.
నీ కృప అపరిమితమైనది. ఎప్పటికీ కూడా మరువలేనిటువంటి జీవితాలు ప్రసాదించు. నీ చిత్తము చొప్పున నీ కుమారుని ప్రభువా 1949లో భూమి మీదకి తీసుకుని వచ్చాను. గర్భములో పిండముగా రూపింపబడకమునిపై నేను నిన్ను ఎరిగి తిని ప్రతిష్ఠించి నేను వాగ్దానము నెరవేర్చారు తండ్రి. ఆ మహానేత ప్రభువా ఈ భూమి మీద జీవించి నడయాడిన ఆ 60 సంవత్సరములు యావత్తు కూడా తండ్రి మనపురాని జ్ఞాపకాలుగా గుర్తించారు. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఇక్కడికి చేరి వచ్చిన రక్త సంబంధీకులు, కుటుంబీకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఎందరున్నారో ప్రపంచవ్యాప్తంగా ఎందరూ ఆ నేతలు స్మరించుకుంటున్నారు. వాటన్నిటి ద్వారా అందరిని బట్టి